నమస్తే, నేను శాలిని. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. నాలుగేళ్లుగా సాగుతున్న యుద్ధం మరో 4 నెలల్లో ముగియనుందా? జూన్ 2026లోగా వార్ క్లోజ్ చేయాలని అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ యుక్రెయిన్ రష్యా అధ్యక్షులను కోరారా? డిమాండ్ చేశారా? ట్రంప్ చెప్పినా యుక్రెయిన్ రష్యా వార్ కంటిన్యూ అవుతుందా? లేదంటే ఇక యుద్ధం చేయలేమని ఇరు పక్షాలు తప్పుకుంటాయా? అంతర్జాతీయంగా వస్తున్న పరిణామాలు యుక్రెయిన్ యుద్ధం నుంచి తప్పుకునే పరిస్థితులు కల్పిస్తున్నాయనే టాక్ వస్తుంది. యుద్ధం మొదలైనప్పటి నుంచి రష్యా సేనలు యుక్రెయిన్లోని దాదాపు 20% భూభాగాన్ని ఆక్రమించేశాయి. కీలకమైన పట్టణాలను స్వాధీనం చేసుకున్నాయి. తిరిగి వాటిని ఇచ్చేయాలని యుక్రెయిన్ డిమాండ్ చేస్తుంది. లేదంటే వార్ కంటిన్యూ అంటుంది. మరోవైపు యుక్రెయిన్ నుంచి స్వాధీనం చేసుకున్న భూభాగాలు రష్యాకు కీలకమని, వాటిని అప్పగించబోమని పుతిన్ తెగేసి చెబుతున్నారు. యుద్ధం ఆపేందుకని యుక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీని పిలిచిన అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ నయానో భయానో మెప్పించే ప్రయత్నం చేసినా అది వర్కౌట్ కాలేదు. అలాగే రష్యా ప్రెసిడెంట్తోనూ ట్రంప్ భేటీ అయ్యి యుద్ధం ఆపండి మహాప్రభు అన్నట్లు మాట్లాడారు. తాజాగా ఇరు దేశాలను ఒప్పించే బాధ్యతను మరోసారి తీసుకున్న ట్రంప్ జూన్లోగా ఎండ్ కార్డు పడేలా చూసేందుకు ట్రై చేస్తున్నారు. అయితే షరతులు పెడుతున్న యుక్రెయిన్ రష్యాలో ఏవి తలెత్తుతాయి, ఏవి తమ డిమాండ్లు నెరవేర్చుకుంటాయనేది పెద్ద సస్పెన్స్ ఏమీ కాదు. అయితే యుద్ధం ఆపాలన్న తన పంతం నెగ్గించుకునేందుకు ట్రంప్ వేసే ఎత్తుగడ ఏంటి అనేది మాత్రం మిస్టరీనే. ఇక ఇదే అంశంపై డిస్కస్ చేస్తాం. ప్రజెంట్ జూమ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు అంతర్జాతీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు. నమస్తే అండి. నమస్తే సార్. వారం రోజుల్లో యుక్రెయిన్ రష్యా యుద్ధం ముగుస్తుందని అనుకున్నారు, కానీ 4 ఏళ్ళు అవుతుంది. సో ఇప్పుడైతే ట్రంప్ చెప్తున్నారు జూన్లోగా యుద్ధం ముగియాలని. సో ట్రంప్ ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంది సార్? శాలిని గారు, మీకు రాజ్ న్యూస్ ప్రేక్షకులు నమస్కారం. నాకైతే నమ్మకం లేదు. ఎందుకంటే 2022 ఏప్రిల్ 24 నాడు యుద్ధం మొదలైంది. అంతకుముందు లేదంటే 2014 నుంచే ఉంది అది యుద్ధం. 2024 నుంచి 22 నుంచి పెరిగింది వరకు. అంతకుముందు 10 ఏళ్ళు కూడా ఒక రకంగా రోజు బాధపడుతూనే ఉన్నారు. కొంత ప్రాంతాన్ని అంతకుముందే 2022 కన్నా ముందే రష్యా ఆక్రమించుకున్నది. ఇప్పుడు ఎట్లా ఉంటే పాము ముగిసలాగా ఉన్నది. వాళ్ళ కొత్తగా కాదు. యాక్చువల్ గా సోవియట్ యూనియన్ లో చేరిన తర్వాత 70 ఏళ్ళు అందులో అనుభవించి మళ్ళీ సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమైనాక చూసుకుంటే కూడా వరుసగా 2 ప్రాంతాల మధ్య ఉక్రెయిన్, పూర్వపు యుఎస్ఎస్ఆర్ లేకపోతే అంతకుముందు రష్యా మధ్య మాత్రం మొదటి నుంచి యుద్ధం కొనసాగుతూనే ఉన్నట్లు లెక్క. నిజంగా ఈ 4 ఏళ్ల యుద్ధాన్ని నేను ఆనాడు అనుకున్నానంటే 2022 ఏప్రిల్ 24 మధ్య వారం రోజులు అయిపోతుంది యుద్ధం అనుకున్నాను. కానీ ఇటు పక్కన అమెరికా సపోర్ట్ చేయడం ఉక్రెయిన్ కు, అటు పక్కనేమో పూర్తి స్థాయిలో అంటే అమెరికా ఒకటి కాకుండా యూరోపియన్ దేశాలు, చాలా వరకు నాటో కూటమి దేశాలు ఒక రకంగా చెప్పినట్టు సోవియట్ యూనియన్ మీద ప్రత్యక్ష యుద్ధమే చేసుకుంటూ వచ్చినాయి. ప్రత్యక్ష యుద్ధమేమో ఉక్రెయిన్ తో కలిసి చేసినాయి. ఒక రకంగా చెప్పాలంటే ఇవాళ కొత్త కాదు, ఇవాళ ముగిస్తుందని నాకు నమ్మకం లేదు. కానీ మన ట్రంప్ మాత్రం చాలా ప్రయత్నం చేస్తున్నాడు శారదగా. ఎందుకంటే రకరకాలుగా ఇటేమో ఉక్రెయిన్ అధ్యక్షుడిని కూడా 2 సార్లు పిలిచి అవమానించి నువ్వు మానుకుంటావా లేదా అన్నిటి బెదిరించడం, అటు రష్యా అధ్యక్షుడిని కూడా ఇంకో రకంగా అంటే అంతర్జాతీయంగా ఒంటరి చేయడం, ఒక రకంగా చమురు విషయంలో మిగతా దేశాలు ఏమో కొనకుండా చేయడం, యూరోపియన్ దేశాల నుంచి మొదటి నుంచి కూడా మన భారతదేశం మీద ఒత్తిడి చేసి మొన్నటి మనం ఒక రకంగా విజయం సాధించినట్టు లెక్క ఈ చమురు కొనకుండా. కనుక చమురు నిల్వలు వాళ్ళ దగ్గర చాలా ఉన్నాయి కనుక అవి అమ్మకపోతే వాళ్ళ రూపుల్స్ రావు కనుక ఆటోమేటిక్ గా యుద్ధం అయిపోతుంది. డబ్బు లేకపోతే ఏం చేస్తారు సోవియట్ రష్యా వాళ్ళు అని చెప్పి అటుపక్క ఆర్థిక యుద్ధాలు చేసుకుంటూ ఇటేమో సైనిక యుద్ధంలో ఉక్రెయిన్ మద్దతు చేస్తున్నారు. నా ఉద్దేశం 4 సంవత్సరాలుగా సాగుతున్న యుద్ధం. అంటే ఒక రకంగా చెప్పాలంటే 24 ఏప్రిల్ ఫిబ్రవరి వస్తే ఈ సంవత్సరం 4 సంవత్సరాలు పూర్తవుతుంది. అంటే మరి పరోక్షంగా ప్రత్యక్షంగా 2 రకాలుగా యూరోపియన్ యూనియన్ అలాగే అమెరికా ఉక్రెయిన్ సహాయం చేస్తుంది. ఇప్పటికి కూడా ఉక్రెయిన్ ఆయుధాలు పూర్తిగా అందించేది, రష్యా మీద యుద్ధానికి అవసరమైన ఆయుధాలు మొత్తం అందిస్తుంది అమెరికా. దాని మిత్ర దేశాలు అందిస్తున్నాయి కనుక నాకైతే నమ్మకం లేదు. నయానా భయానా 2 రకాలు గుప్పించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పటికీ 8 యుద్ధాలు ఆపినా అంటాడు, ఈ 9వ యుద్ధాన్ని ఆపలేకపోతున్నాడు. చూద్దాం ఏం జరుగుతుందో. అలాగే సార్, అమెరికా మధ్యవర్తిత్వం వహించి ఇదివరకే 2 సార్లు కూడా చర్చలు జరిగాయి, అవైతే విఫలమయ్యాయి. సో ఇప్పుడైతే మయన్మార్ లో జరగబోతున్నట్టుగా తెలుస్తుంది. మరి ఈ చర్చలైనా ఎంతవరకు సక్సెస్ అయ్యే అవకాశం కనిపిస్తుంది? ఎవరు తగ్గడం లేదు శాంతిగా. 2 ఉన్నాయి. ఒకటేమో తెగేదాకా లాగిండ్రు. ఉదాహరణకు అసలు నేను చెప్పాను కదా, 91 కన్నా 1991 కన్నా ముందు సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం కాకముందు ఓ రకంగా చెప్పాలంటే కలిసే ఉన్నారు. ఎంత ఈ 12 దేశాలు మిగిలిపోయినాయి సోవియట్ రష్యా నుంచి, 13 దేశంగా రష్యా మిగిలిపోయింది. యుఎస్ఎస్ఆర్
యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ సోవియట్ రష్యా ఏదైతే ఉందో అవన్నిట్లో కూడా ఉజ్బెకిస్తాను, తజికిస్తాను, ఈ ఉక్రెయిన్ ఇట్లాంటి దేశాలన్నీ విడిపోవడానికి సోవియట్ యూనియన్ ఇచ్చిన గోర్బచేవ్ కాలంలో 1991 డిసెంబర్ లో విడిపోయింది. కానీ కలిసింది ఎప్పుడు 1917లో అక్టోబర్ మహావిప్లవం వచ్చిన తర్వాత 1922 నుంచి 1922లో ఒక రకంగా అప్పటికి ఆ 4 ఏళ్ళు కూడా ఇదే ఉక్రెయిన్ ప్రాంతం మీద పెద్ద ఎత్తున యుద్ధం చేసింది. ఇప్పుడు కాదు అప్పుడు కాదు, దాదాపు 100 సంవత్సరాల క్రితం, ఇవాళ 26లో ఉన్న 104 సంవత్సరాల క్రితం దాన్ని కలుపుకున్నాం. అక్రమంగా కలుపుకున్న తర్వాత 70 ఏళ్ళు 69 ఏళ్ళు కలిసి ఉన్నారు. 69 ఏళ్ల తర్వాత పెరిస్ట్రోయికా ఏదైతే రష్యాలో ఆ మార్పు వచ్చిందో దానికి కారణం పెరిస్ట్రోయికా సృష్టికర్త, మన ఆర్థిక సంస్కరణల సృష్టికర్త పివి నరసింహారావు మనం ఎట్లా అంటామో అక్కడ పెరిస్ట్రోయికా వల్ల చాలా వరకు స్వేచ్ఛనిచ్చారు వాళ్ళు. సోవియట్ రష్యా నుంచి 12 దేశాలు విడిపోతున్నారు, ఉక్రెయిన్ కూడా ఒకటి. అయితే ఉక్రెయిన్ లో మరొక సమస్య కూడా ఉంది షాల్మి గారు, ఏంటంటే అక్కడ భాషా సమస్య కూడా. అంటే ఉక్రెయిన్ భాష పైన ఉంటే ఇటు పక్కన ఏవైతే వీళ్ళు స్వాధీనం చేసుకుంటున్నారో కొంతవరకు స్వాధీనం చేసుకున్నారు గతంలో, ఇక్కడ రష్యా ప్రజలను, రష్యా భాష మాట్లాడే ప్రజలను అణగదొక్కుతున్నారని, రష్యా భాషను మాట్లాడేదని చెప్పి ఆ మీడియా స్కూల్స్ తీసేశారని చెప్పి రష్యన్ ప్రాంతం అంటే రష్యా భాష మాట్లాడే ప్రాంతాన్ని మాత్రం స్వాధీనం చేసుకుంటున్నాం, మిగతా దాంతో మాకు పని లేదు, కానీ దీన్ని తిరిగి వస్తే మాత్రం మేము ఊరుకునేది లేదని ఇదే పుతిన్ హెచ్చరించారు. ఆ దేశంలో చూసుకుంటే పుతిన్ 2012 నుంచి ఇప్పటిదాకా అధికారంలో ఉన్నారు. వరుసగా వరకు జీవితకాలపు అధ్యక్షుడు అవుతాడని మనకు తీర్మానం కూడా చేసుకున్నారు. ఆయన చనిపోయేదాకా ఆయన అధ్యక్షుడిగా ఉండే అవకాశం ఉన్నది. గతంలో అనేక సాంకేతిక అంశాలు ఉంటే కూడా వాటిని అధిగమించి అంటే రెండోసారి చేయొద్దు, మూడోసారి చేయొద్దు, అమెరికాలో కదా 4 ఏళ్ళకి ఒకసారి చేసి 2 సార్ల కన్నా ఎక్కువ చేయడానికి వీలేదు, ఒకసారి అధ్యక్షుడు ఒకసారి ప్రధాని అని చెప్పి రకరకాల జిమ్ముకులు చేసుకుని అధ్యక్షుడిగా ఇక ఈ 4 లేదు 5 లేదు మొత్తం జీవితకాలం ఉండే పరిస్థితిని మన రాజ్యాంగ సవరణ చేసుకున్నారు. అట్లాగే పుతిన్ కూడా బయటనేమో ఉక్రెయిన్తో కొట్లాడుతున్నాడు, అట్లానే ఇంట మాత్రం తన ప్రతిపక్ష నాయకుడిని విషమించి చంపడం, అంతకుముందు తన వ్యతిరేకిని పూర్తి స్థాయిలో హత్య చేయించడం, ఇవన్నీ చూస్తే అంతర్జాతీయ నేరగాడుగా పుతిన్ గమనిస్తూ చాలా ప్రపంచ దేశాలు ఆయనను మా దేశానికి రానివ్వని చేసిండ్రు. అందుకని మనం చూస్తున్నాం కదా, మనం భద్రతా మండలి సమావేశాలకు వాటి వీటికి కూడా ఐక్యరాజ్య సమితి పోయినా కూడా వేరే దేశాలు తిరగడానికి చాలా కష్టం ఉంది. మన భారతదేశం రావడానికి కూడా అనేక ఆటంకాలు వచ్చినాయి ఆయనకు. అందుకని ప్రపంచ దేశాల్లో ముఖ్యంగా యూరోపియన్ దేశాల్లో ఆయన ఒక నేరగాడుగా అంటే యుద్ధ నేరగాడుగా పరిగణిస్తూ ఆయన మీద కేసులు కూడా పెట్టారు. అట్లా ఆయనకు వ్యతిరేకంగా ఉండేది. ఎప్పుడైతే 2012 నుంచి ఆయన అధికారంలో ఉన్న ఇన్ని రోజులు కూడా 14 నుంచి 22 వరకు ఆ 8 ఏళ్ళు కూడా వరకు చెప్పిన ఉక్రెయిన్ మీద ఉద్యమం చేసిండు. ప్రాంతాలను కూడా ఇప్పుడు పీఠం కూడా ఎక్కడ పడ్డదన్న విషయాల్ని మనకి ఏవైతే 3-4 ప్రాంతాలు ప్రధానమైనవి ఉన్నాయి కదా, అందులో రష్యన్ మాట్లాడే ప్రాంతంతో సహా మేము ఆక్రమించుకున్న భూమి మాదే, ఇక ముందు మేము ముందుకు రాము, మీరు వెనక్కి రావద్దు అనే మాట ఇప్పుడు ఒకటి అంటున్నారు. కానీ ఉక్రెయిన్ ఆడలేదు. దీని వెనక ఇంకొక కుట్ర కూడా ఉంది షాల్మి గారు. ఏమంటున్నారంటే ఏవైతే వాళ్ళు రష్యను స్వాధీనం చేసుకున్న భూములు మెల్లగా విడిచిపెట్టమని అమెరికా సలహా ఇచ్చుకుంటూ, మేము ఇంతవరకు యుద్ధ సాయం చేసినాం కదా, యుద్ధ క్షిపణులు కానీ ఇతర ఆయుధాలు సప్లై చేసినాం కదా, మాకేంటి మరి మీ యుద్ధంలో, మేము మీ ప్రాంతాల్లో మేము విలువైన ఖనిజాలు ఉక్రెయిన్ లో పెద్దగా ఏంటంటే విలువైన ఖనిజాలు ఇవన్నీ ఉన్నాయి కనుక వాటిని స్వాధీనం చేసుకుంటాం, వాటిని మాకు అప్పగించండి అని కూడా అమెరికా కోరుతుంది. అంటే అమెరికా ఏంటంటే పిట్టపోరు పిల్లి తెలిసినట్టు ఇవాళ ఆ ప్రాంతాలను విడిచిపెట్టండి అంటున్నది. అటు అమెరికా ఒక రకంగా చెప్పాలంటే రష్యాకి సపోర్ట్ చేస్తున్నది, ఇటు పక్కనేమో ఉక్రెయిన్ కి ఆయుధాలు సప్లై చేస్తుంది. అంటే అసలు నిజంగా చెప్పాలంటే ఉక్రెయిన్ ఆయుధాలు కనుక అమెరికా సప్లై చేయకపోతే వారం రోజులు యుద్ధం ముగిసిపోయేది అంటున్నాను. యుద్ధం అంటే సార్ ఇప్పుడు మీరు ఆయుధాలు సప్లై చేస్తుంది అమెరికా అని చెప్తున్నారు కదా, సో మరి ఇటు ట్రంప్ ఏమో మేము యుద్ధం ముగించే ప్లాన్ చేస్తున్నామని ట్రంప్ ఒకరికి చెప్తున్నాడు. మరి ఉక్రెయిన్ కి సపోర్ట్ చేసిన ట్రంప్ అదే విధంగా యుద్ధం ఆపే ప్లాన్ వేయొచ్చు కదా, అంటే యుక్రెయిన్ అధ్యక్షుడికి చెప్పొచ్చు కదా, ఎందుకు ఇలా చేస్తున్నాడు మరి? అంటే అదే కదా మరి రాజకీయం అంతా అమెరికా అంటున్నాడు. ఇప్పుడు మధ్యవర్తిగా ఉంటున్న అమెరికా పెద్ద ఎత్తున కుట్ర చేసేది ఏంటంటే, ఒకటి యుద్ధానికి సహాయం చేస్తూనే ఉంది, లేకపోతే యుద్ధం ఇందులో కొనసాగదు. రష్యా ముందు ఉక్రెయిన్ నిలబడదు అంటున్నాను. మొత్తం సహాయం చేసింది అది. దానికి ప్రధాన కారణం ఏంటంటే 2022లో కూడా చేరడానికి ప్రధాన కారణం ఏంటంటే, ఈ యుద్ధం పూర్తి స్థాయిలో మొదలు కావడానికి కారణం ఏంటంటే నాటో కూటమి, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అని నాటో కూటమిలో మిగతా యూరోపియన్ దేశాలు ఉన్నాయి. నాటో కూటమి ఏమిటి, తమ దేశాలకు తెరువు ఎవరైనా వస్తే అందరి మీద యుద్ధం ప్రకటించినట్టు లెక్క. ఇప్పుడు చూస్తున్నాం కదా, గ్రీన్లాండ్ పైన నేను దాడి చేసి మేము ఏదైనా స్వాధీనం చేసుకుంటా అంటే డెన్మార్క్ వ్యతిరేకించింది. డెన్మార్క్ నాటో కూటమిలో దేశం,
అట్లా యూరోపియన్ దేశాలు కూడా ఫ్రాన్స్ కానీ ఇవన్నీ కూడా బ్రిటన్ కానీ వాళ్ళు అమెరికాని వ్యతిరేకిస్తున్నాయి. మీరు నాటో ఒప్పందాన్ని గమనిస్తలేరు, గ్రీన్లాండ్ ఎట్లా స్వాధీనం చేసుకుంటా అంటారు, మీరు డెన్మార్క్ ఎట్లా పక్కకు పెడతానంటారు. అందుకని ఏమంటానంటే నాటో కూటమిలో ఉక్రెయిన్ జరిగితే పక్కలో బల్లెంలాగా మాకు తయారవుతుందని రష్యా వాదన ఏంటంటే, మీరు మా దేశం నుంచి విడిపోయిన దేశం అది, మా భాష మాట్లాడే వాళ్ళ ప్రాంతాలు మేము తీసుకున్నాము. ఉక్రెయిన్ అధ్యక్షుడు ఎప్పటి నుంచి తోకజాడిస్తున్నాడు, ఓ రకంగా చెప్పాలని మాకు అనువుగా ఉండడం లేదు, మీ మీ మద్దతు వల్ల చేస్తున్నాడు. కనుక నాటో కూటమిలో మీరు చేర్చుకున్న క్షణం నుంచి మాకు ఇంకా పక్కల తయారవుతారు కదా అని అన్నాడు. దానికి అమెరికా అధ్యక్షుడు ఏం చేసిన వెళ్ళగా, మేము నాటో కూటమిలో చేర్చుకోము అని ప్రకటించాడు. అంటే శాంతి ఒప్పందం చేసుకోవడానికి అదొక ప్రణాళిక రచించి మేము చేర్చుకోమన్నాడు. చేర్చుకోవాలి కానీ ఆయుధాలు మీరు సప్లై చేస్తున్నారు కదా, రేపు పొద్దున తెల్లారేస్తే మాకు మన కంటిలో నలిసిగా ఇంటిలోని పోర్లాగా తయారవుతున్నాడు కదా అని రష్యా అంటుంది. రష్యా అధ్యక్షుడే మంచివాడు ఏం కాదు సమస్య. కానీ ఇక్కడ ఏమైతుందంటే ఉక్రెయిన్ కు రష్యాకు తంపులు పెట్టిందే నాటో కూటమిలో చేర్చుకుంటామని ఎప్పుడైతే అమెరికా అన్నదో అప్పటి నుంచి మొదలైంది. ఇంకా 2022 కంటే ముందేం బాగాలేదు, కానీ ఆ రెండు దేశాల మధ్యనే పోరాటం ఉండేది. ఎప్పుడైతే నాటో కూటమి ముందుకు వచ్చి మేము చేసుకుంటామన్నదో అక్కడి నుంచి ఇంకా తీవ్రమైంది అంటున్నాను. అంటే పుల్ల పెట్టింది వాళ్ళే, చేసింది వాళ్ళే, యుద్ధానికి సప్లై చేస్తే ఆయుధాలు సప్లై చేస్తుంది వాళ్ళే, ఇప్పుడు శాంతి వచనాలు పలుకుతుంది వాళ్ళే అంటున్నాను. అంటే ఇంకొక మాట ఏంటంటే శాలిని గారు, ఈ ఉక్రెయిన్ కి సప్లై చేసిన ఆయుధాలకు బదులుగా మా ఖనిజాలు తవ్వుకునే అవకాశం ఏమని ఉక్రెయిన్ తో బేరసారాలు సాగిస్తున్నారు. అందుకని జెలెన్స్కీ చూడండి, ఒకసారి మన వైట్ హౌస్ లో ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత కూడా తృణీకరించి వాళ్ళ ఆహ్వానం నుంచి పోయిండు, ఆ భోజనం కూడా చేయకుండా అప్పటికప్పుడు వెళ్ళొచ్చాడు. కానీ తనను బెదిరించాడు, మీకు మేము కాకపోతే దిక్కు లేదు, సోవియట్ రష్యా నలిపేస్తుంది మిమ్మల్ని, మేము ఆయుధాలు సప్లై చేయమని భీష్మించుకుని కూర్చున్నాక మళ్ళీ పాపం ఏదైతే ఉక్రెయిన్ అధ్యక్షుడు మళ్ళీ అమెరికా శరణు కోరాల్సి వచ్చింది. అమెరికా మన రెండోసారి అన్నట్టు 2 సార్లు కనుక రెండోసారి ఒప్పందం కోసం పోవాల్సి వచ్చింది అంటున్నాడు. ఇటు పుతిన్ ఏం చేస్తున్నాడంటే అంతర్జాతీయంగా ఒంటరి చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఒంటరి ఎట్లా, యుద్ధపరంగా కాదు, ఒక చమురు పరంగా భారత్ తోని కూడా చమురు అక్కడి నుంచి కొనొద్దని, అసలు యుద్ధం జరగడానికి కారణం వాళ్ళకు అంటే యుద్ధానికి మద్దతు ఇస్తున్నట్టు చెప్పి యూరోపియన్ దేశాలను బెదిరించారు. ఏమంటే భారత్ సప్లై చేసుకుంటుంది ఇంధనము, భారత్ అక్కడ రీఫైన్ చేసి అక్కడి నుంచి మళ్ళీ మీకు పంపుతుందంటే పరోక్షంగా మీరు ఉక్రెయిన్ రష్యా యుద్ధానికి సహకరిస్తున్నట్లు లెక్క, రష్యాకు ఈ ఆయిల్ అమ్ముకునే డబ్బులు మీరు కూడా సమకూరుస్తున్నట్టు లెక్క, మీరు మానుకోండి అన్నది. కానీ ఎప్పుడైతే యూరోపియన్ దేశాలు దాన్ని తృణీకరించి మనతో ఒప్పందం చేసుకునే చూసింది కదా మొన్న, ఏది ద గ్రేట్ డీల్ అంటాం కదా, మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అంటున్నాం కదా, అది కుదుర్చుకున్నది. అంటే మనకు యూరోపియన్ యూనియన్ కూడా మన వీరి చేతిలో లేదు. ఎందుకు లేదంటే నేను లేకపోతే మీరెవరని తృణీకరించండి. యూరోపియన్ యూనియన్ ఏమన్నారంటే ఈ నాటో కూటమిలో అమెరికా లేకపోతే మీ శక్తి ఎంత, మీ లెక్క ఎంత అని తృణీకరించండి, అదే ట్రంప్. కనుక ఇవన్నీ ఒకరి మీద ఒకరికి ఏంటంటే ఎవరు అందరు కలిసి ఏం లేరు. నాటో కూటమి దేశాల మీద దాడి చేయడం, యూరోపియన్ యూనియన్ డబ్బును వాళ్ళు యూరో కరెన్సీ చేస్తే దాన్ని విచ్ఛిన్నం చేసింది అమెరికానే కదా. అప్పటి నుంచి ఇప్పటిదాకా ట్రంప్ 4 ఏళ్ల క్రితం ఉన్నాడు కదా, 2017 నుంచి 21 దాకా. ఇవన్నీ చూస్తుందంటే అదేం కలిసి లేదు. కానీ పైకి చెప్పే ఏదైతే శాంతి వచనాలు అంటున్నాడో లోపల మాత్రం ఈ యుద్ధం కొనసాగే ప్రయత్నం ఉంటుంది. 4 ఏళ్ల నుంచి అంటున్నాడు. ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే ట్రంప్ మారిందా అంటే మారలేదు, కానీ శాంతి వచనాలు పలుకుతూ మేము సాధిస్తాం, జూన్ లోపల యుద్ధం ముగియాలంటున్నాం. ముగియడానికి పీఠముడి పెద్దడుతుంది కదా. 20 సూత్రాల పథకం కూడా ఒకటి తీసుకొచ్చారమ్మా. మొత్తం 20 పాయింట్స్ ఫార్ములాలు ఆల్మోస్ట్ ఆల్ ఏది ఉక్రెయిన్ అధ్యక్షుడు అన్నిటికీ ఒప్పుకున్నాడు. 2 కీలకమైనవి. మా ప్రాంతాలు ఏవైతే రష్యా స్వాధీనం చేసుకుందో అవి మాకు వాళ్ళు తిరిగి అప్పగించాలి, ఒక డిమాండ్. అది అక్కడ పీఠముడి పడ్డది, అది దిగుతలేదు. రెండోది ఏంటంటే ఇప్పటిదాకా ఏదైతే మాకు నష్టం చేశారో, రష్యా మాకు నష్టం చేసిందో దానికి తగ్గట్టుగా మీరు అంటే ఈ అమెరికా దాన్ని ఇప్పటిదాకా సప్లై చేసిన ఆయుధాలకు డబ్బులు అడగడం కానీ, లేకపోతే ఏదైతే కొన్ని ప్రాంతాలు అప్పచెప్పి ఖనిజాలు తవ్వుకోవడానికి అమెరికాకు అవకాశం ఇవ్వాలి, అలా మాత్రమే ఈ 2 ఒప్పందాలు కొంత వెనుక ముందు అవుతున్నాయి. కనుక ఇది అవసరమైంది వాళ్ళకి, అది కదా కీలకమైనది. రష్యాకు కావాల్సిందేమో కీవ్తో సహా ఈ స్వాధీనం చేసుకున్న రష్యన్ భాష మాట్లాడే ప్రాంతాలు మాకు కావాలంటున్నది, మేము స్వాధీనం చేసుకున్నది వెనక్కి పోమంటున్నది. వీళ్ళేమో అమెరికా అధ్యక్షుడు ఏమంటున్నాడు, నాకు మీకు ఇచ్చిన ఆయుధ సంపత్తి ఇప్పటిదాకా ఖర్చు పెట్టేవన్నీ పోయినాయి, ఆయుధాలు ఎక్కడ ఉంటాయి, రోజు తుస్సుమంటాయి కదా, రకరకాల ప్రయోగించిన తర్వాత పనికి రాకుండా పోతాయి కదా. కనుక ఆ డబ్బుల్ని వసూలు చేసుకునే బదులు మాకు ఖనిజాలు అప్పచెప్పని ఒప్పందాలే తేలడం లేదు. కనుక యుద్ధం అయితే ఇప్పుడంతా రావద్దని నేను అనుకుంటలేను. మొండికేశారు. ఇప్పుడు అమెరికా తన స్వార్థం మానుకొని ఒకవేళ ఉక్రెయిన్ మన అధ్యక్షుడిని కొంచెం ఒప్పించి
ముఖ్యంగా పుతిన్ ఒప్పించే ప్రయత్నం చేసినప్పుడు అది సాధ్యమవుతుంది. పుతిన్ ఒప్పుకుంటాడా అంటే కొంత అవకాశం ఉందంటున్నాను. ఎందుకంటే రష్యా నుంచి ఆ ఆయిల్ కొనొద్దని చెప్పి భారత్ను కట్టడి చేయగలిగారు, కానీ చైనాను కట్టడి చేయలే కదా. అన్నిటికంటే ఇప్పుడు రష్యా నుంచి పెద్ద ఎత్తున చమురు తీసుకునేది మన చైనానే. తీసుకొని మొన్నటిదాకా మన భారత్ అన్నాడు, కానీ చైనా తను ఏం చేస్తుంది అంటే తను వాడుకుంటుంది, చాలా దేశాలు సప్లై చేస్తుంది. అందుకని ఇప్పుడు మెల్లమెల్లగా మనకు వెనుజులా నుంచి మనం కొనమని చెప్తే మనకు తక్కువ ఎక్కడ వస్తే అక్కడ కొందాం అనుకుంటున్నాం మనం. వాళ్ళ యుద్ధం వల్ల మనకు లాభపడ్డం. దాదాపు $5,00,000 మనకు డబ్బులు, $5,00,000 మనకు విదేశీ మార్కెట్ మిగిలింది మనకు, ఏది రష్యాతో సప్లై చేసుకోవడం వల్ల. మనకు వెనిజులాతో చేసుకుంటే ఇంకా చీప్ వచ్చింది అనుకోండి, మనకు పర్వాలేదు కదా. కాకపోతే మనకు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే శాలిని గారు, ఈ రెండు దేశాలకు మనం సమాన దూరం పాటిస్తున్నాం, సమాన దగ్గర పాటిస్తున్నాం. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ భారత్ని ఏమంటలేడు. అట్లాగే రష్యా అధ్యక్షుడు అయితే మనకు రష్యా మొదటి నుంచి మన మిత్రుడు. యుఎస్ఎస్ఆర్ ఉన్నప్పుడు కానీ, ఏది మనకు యునైటెడ్ స్టేట్స్ మన సోవియట్ రష్యా ఉన్నప్పుడు కానీ, తర్వాత యూనియన్ ఉన్నప్పుడు కానీ, లేకపోతే ఇటు పక్కన మనకు ఇప్పుడు విడిపోయిన రష్యా కూడా మనకు ఆనాడు మిత్రులే, ఈనాడు మిత్రులే. కనుక రెండు దేశాల అధ్యక్షులు మనకు వ్యతిరేకంగా లేరు. కానీ రెండు దేశాల అధ్యక్షులు అమెరికాకు అనుకూలంగా కూడా లేరు అంటున్నాం. జెలెన్స్కీ వాదనలు జెలెన్స్కీ ఉన్నాయి అమెరికా మీద, ఆయన అభ్యంతరాలు అమెరికా మీద ఆయనకున్నే ఉన్నాయి. ఎట్లా పుతిన్ ఎట్లాగో అభ్యంతరం వ్యక్తం చేస్తాడు. ఒక రకంగా చెప్పాలంటే ప్రపంచంలోని అతి పెద్ద విస్తీర్ణం ఉన్న భూభాగము ఉన్న మన దేశంగా రష్యా. ఇప్పటికి 18 దేశాలు విడిపోయినాక కూడా రష్యా భూభాగం పెద్దది. కాకపోతే జనాభాలో 8వ స్థానంలో ఉన్నారు, కానీ రష్యా భూభాగం అయితే పెద్దదే కదా. అట్లాగే ఒకనాడు అంతరిక్షంలోని మొట్టమొదటి అంతరిక్ష మన నౌకను పంపింది సోవియట్ రష్యా, అమెరికా కన్నా ముందు. అట్లానే మానవ సహిత దాన్ని పంపింది సోవియట్ రష్యా. అందుకనే సాంకేతికంగా చూస్తే అమెరికాకు ధీటుగా ఇవాళ రక్షణ రంగంలో 2వ స్థానంలో ఉన్నది. ఊపర్ శర్వాణి అందరి పరేషాని ఉన్నా కూడా ఎన్ని రోజులు వాళ్ళ చమురును నమ్ముకుంటారో చమురు అమ్ముకుంటారో రెండు అంటున్నాను నేను. అప్పటి వరకు కూడా సోవియట్ రష్యా పెత్తనాన్ని ప్రపంచం దూరం చేయలేదు అంటున్నాను. వాళ్ళ భద్రతా మండలి 5 దేశాలలో మన శాశ్వత మన వీటో హక్కు ఉన్నది, సోవియట్ రష్యాకు ఉన్నది. భద్రతా మండలి ఏ తీర్మానం చేసినా సోవియట్ రష్యాకు అనుకూలంగా చైనా కూడా వీటో ప్రయోగించే అవకాశం ఉంది. కనుక అమెరికా సోవియట్ రష్యాని ఏం చేయలేదు. కాకపోతే చిన్న దేశాన్ని పట్టుకొని ఇవాళ వాళ్ళకి మద్దతు ఇస్తూ పెద్ద దేశం మీద దాడి చేయించే ప్రయత్నం చేస్తున్నాడు. దాడి పెద్ద దేశం చేసిందా చిన్న దేశం చేసిన సమస్య కాదు. ఈ దాడిలో ఉభయ కుశలోపరి అనే పరిస్థితి లేదు అంటున్నాను. ఇద్దరికి నష్టం జరుగుతుంది. పోరు నష్టం పొందు లాభం అన్నట్టు రెండు దేశాలు నష్టపోతుంది. సోవియట్ రష్యా కూడా తక్కువే నష్టపోలే. చాలా వరకు ఉక్రెయిన్ అమెరికా ఆయుధాలు సప్లై చేసింది. అమెరికా ఆయుధాల వల్ల సోవియట్ రష్యాలో కూడా చాలా మానవహరణ జరిగింది, చాలా వేల మంది చనిపోయారు. ఇటీవలనే మనకు ఉక్రెయిన్ అధ్యక్షుడు ఒక మాట చెప్పారు, 55,000 మంది అఫీషియల్ చెప్తున్నాడు ఆయన, మా దేశంలో పౌరులు చంపింది సోవియట్ రష్యా అని చెప్తున్నాడు. అందుకని ఈ యుద్ధం నా ఉద్దేశం మంచిదే. ఆపుతాననే ప్రతిజ్ఞ కానీ, ఈ 4 నెలల ఆపాననే ఏదైతే తపన పడుతున్నారో ట్రంప్ ప్రయత్నాన్ని మనం అభినందించాల్సిందే, అంగీకరించాల్సిందే. కానీ అవుతుందనే నమ్మకం నాకు లేదమ్మా. 4 ఏళ్ళుగా చూస్తున్నాం కదా, కొంచెం ముందుకు వెనక్కు, అంటే కొంచెం ఇష్టం కొంచెం కష్టం లాగా చర్చలు ముందుకు పోతాయి, మళ్ళీ వెనక్కి వస్తాయి. నాకు 20 సూత్రాల పథకం వచ్చిన తర్వాత ఆ 20 సూత్రాల్లో ఒక 2 మేజర్ గొప్పకపోయినా సరే కొంచెం వాళ్ళు వెనక పోతాం అనుకున్నా. కానీ అంటే ఇద్దరు కూడా మొండికేసి మేము స్వాధీనం చేసుకున్న ప్రాంతాలు విడిచిపెట్టామని సోవియట్ రష్యా, ఉక్రెయిన్ లోని ప్రాంతాలను ఖచ్చితంగా ఈ మాకు విడిచిపెట్టాలని మన ఉక్రెయిన్, ఈ రెండింటి మధ్యన మరి మన ఈ ట్రంప్ ఏం చేస్తారో చూద్దాం. సరే, ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మళ్ళీ కంటిన్యూ చేద్దాం. రామ్మోహన్ రావు గారు, ఇప్పటికే రష్యాకు ఇండియా సపోర్ట్ చేస్తుందని మన ఇండియా పైనే ట్రంప్ ఒత్తిడి తీసుకొచ్చి మొత్తానికైతే ఆయిల్ కొనుగోలు తక్కువ చేసేలా చూసారు. సో అదనేది రష్యాపై ఎంతవరకు ఎఫెక్ట్ చూపుతుంది? సో ఈ రీజన్తోనైనా రష్యా యుక్రెయిన్ యుద్ధం ఆగిపోతుంది అనుకోవచ్చా, అంటే ట్రంప్ వేసే ప్లాన్ వల్ల? అంటే మనం సప్లై చేసుకునే ఆయిల్ ఒక రష్యాతోనే కాదు కదమ్మా, ఇరాన్ తో చేసుకుంటున్నాం. చాబహార్ పోర్టును మనము స్వాగతించిన మనకి ఇరాన్ అధ్యక్షుడు ఆయతుల్లా ఖొమైనీ చాబహార్ పోర్టు వల్ల అనేక మేలు జరుగుతుంది, మాకు కూడా ఇంధనం అమ్ముడుపోతుంది అని చెప్పి ఆయన ప్రకటించారు. మనం చాబహార్ పోర్టు నుంచి డైరెక్ట్ గా బాంబేకు అరేబియా మహాసముద్రం ద్వారా తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాం. మనం రెండవది జెలెన్స్కీ మనకు వ్యతిరేకం ఏం లేడు, అది కూడా చెప్తున్నాం. ఎందుకంటే జెలెన్స్కీ కూడా ఎప్పుడు కూడా సోవియట్ రష్యా ఎంత మిత్రుడైనా జెలెన్స్కీ కూడా మన భారతదేశం పట్ల ఎప్పుడు మాట్లాడలే. భారతదేశమే నిజంగా ఈ యుద్ధాన్ని ఆపగలుగుతుందని 1-2 సార్లు ఆయనే చెప్పారు, కానీ సమస్య లేదు. రెండోది ఏంటంటే ఆయిల్ దిగుమతి తక్కువ చేసుకుంటే మొత్తం ఆయిల్ 20% మనం అక్కడ దిగుమతి చేసుకునేది, మొత్తం అంతా సోవియట్ రష్యా నుంచి మొత్తం అంతా చేస్తలేదు.
ఈ అరబ్ కంట్రీస్ ఉన్నాయి. అట్లాగే అమెరికా నుంచి కూడా ఎప్పుడు ఆపలే. అమెరికా నుంచి కూడా మనకు వస్తుంది. కాకపోతే తక్కువ ఎక్కువ అంతే. ఇప్పుడు మనకు మన వెనిజులా నుంచి చేసుకునే చమురు ఏదైతే ఉందో ఒప్పందం కనుక కుదిరితే కొంచెం రష్యాకి నష్టం జరుగుతుంది. రష్యా నుంచి దిగుమతి తక్కువ అవుతుంది మనకి. కాకపోతే ఈ 4 ఏళ్లుగా వాళ్ళ యుద్ధం వల్ల లాభపడ్డది మాత్రం మనమే అంటున్నాడు. కానీ తక్కువ దాదాపు $110 పోయిన చమురు రేటు ఒక బ్యారెల్ ధర $110 పోయింది. 50-60 వచ్చింది. ఒకవేళ వెనిజులాతో కనుక మనం ఇంకా చేసుకుంటే ఇంకొక $5 $10 తగ్గే అవకాశం ఉంది. అందుకని మనం ఉక్రెయిన్ తక్కువ చేసుకున్నంత వాళ్ళు మాత్రాన చైనా పెంచుకుంది కదా. ఇప్పుడు మనం తగ్గించాం కదా, చైనా పెంచుకుంది. అంతేందుకు రష్యా కూడా ఇప్పటికి కూడా ఈ ఒప్పందం మాత్రం రద్దు చేసుకున్నది అని భారతదేశం మాకు చెప్పలేదు అని మనం చూసాం కదా. ట్రంప్ను మోడీ ఫోన్ లో మాట్లాడుకున్న తర్వాత మేము రష్యా నుంచి మొత్తం అసలు దిగుమతి చేసుకోమని భారత్ ప్రకటించింది అని ట్రంప్ చెప్తున్నాడు. కానీ మన భారత ప్రభుత్వం ఎప్పుడు చెప్పలే కదా. మన భారత ప్రభుత్వం ఒప్పుకోలే. ఆ ఒక్క విషయం ఎక్కడ కూడా మనం బహిరంగంగా ఒప్పుకుంటాం. మిగతా ఒప్పుకుంటున్నాం. $500 మిలియన్ వాణిజ్య ఒప్పందం అతను కుదుర్చుకున్నాం. నేనైతే 6 నెలలు పడతాను అనుకున్నాను. కానీ రేపటి నుంచే 18% సుంకాలు అమలు చేస్తామని చెప్పి అమెరికా అధ్యక్షుడు ప్రకటించాడు. అంటే ఈ శుభపరిణామం అయినా కానీ రష్యాతో పూర్తిగా మనం వెనక్కిపోతామని ఎక్కడ చెప్పలేదు. అందుకనే ఒకసారి ఉక్రెయిన్ బాధ చూస్తే నాకు చాలా ఆవేదనగా ఇవాళ కొత్తది కాదంటున్నాడు. అంటే సార్ జెలెన్స్కీ అధ్యక్షుడిగా ఉండడం వల్లనే ఇప్పుడు ఇక్కడ యుక్రెయిన్ ఈ విధంగా అవుతుంది అనుకోవచ్చా? మొండివాడే కానీ వాళ్ళ హక్కులు వాళ్ళకు ఉన్నాయి. నేను ఉక్రెయిన్ పట్ల కూడా నేను మొత్తం మన చరిత్ర ఒకసారి చూస్తే అది 1917 కన్నా మనకు అక్టోబర్ మహావిప్లవం కంటే ముందు కూడా సోవియట్ రష్యాతో పోరాడుతూనే ఉంది. వాళ్ళ కొత్తగా చరిత్ర మొత్తం 800 ఏళ్ళ చరిత్ర చూసుకుంటే ప్రతిసారి అది పోరాడుతూనే ఉంది అంటున్నాం. అయినాక కూడా 69 ఏళ్ళు సోవియట్ రష్యాలో కలిసి ఉన్నా కూడా ఆర్థిక పరిస్థితి చూసుకుంటే వీళ్ళకి న్యాయం చేసింది. అందుకని 12 దేశాలు ఎందుకు విడిపోయినాయి, సోవియట్ రష్యా యూనియన్ నుంచి ఎందుకు విడిపోయినాయి, అది షేర్వాణి అందరు పరిశాన్ అయినట్టు. ఎందుకంటే అనేక రకాలుగా వాళ్ళ లోపల ఏం జరుగుతుందో మన ప్రపంచానికి కూడా తెలిసేది కదా. సోవియట్ రష్యా పతనం ఎప్పుడైతే యూనియన్ పతనం అయిందో, పతనమయ్యేదాకా కూడా అక్కడ లోపల ఏం జరుగుతుందో మనకు సామాన్య ప్రజలకు కానీ వేరే దేశాల్లో తెలిసేది కాదు. మన కమ్యూనిస్ట్ నాయకులు పోయేది, మన నెహ్రూ గారితో సహా ఇందిరాగాంధీ గారితో సహా మంచి మిత్రత్వం చేసి పోయించినాం. కానీ నాకు చిన్నప్పటి నుంచి సోవియట్ భూమి అని మనకు వచ్చేది. అక్కడ అద్భుతాలు జరుగుతున్నాయి, అంత మంచి జరుగుతున్నది ఉండేది. ఎప్పుడైతే చైనా బలపడ్డదో ఆ తర్వాత ఇప్పుడు చూసుకుంటే అమెరికా చైనా మధ్యనే ఆధిపత్య పోరు నడుస్తుంది. అమెరికా రష్యా మధ్య కాదు. ఇప్పుడు రష్యా 3వ దేశంగా మిగిలిపోయింది. సైనిక శక్తులు కానీ ఆర్థిక శక్తిలో కానీ 3వ స్థానానికి పడిపోయింది, వెనకగే పోతుంది. అందుకనే అక్కడ రష్యా తనను తాను సోవియట్ యూనియన్ పతనమైన తర్వాత కూడా ఇప్పటి వరకు జరుగుతున్న యుద్ధంలో చూసుకుంటే ఉక్రెయిన్ ఒక రకంగా చెప్పాలంటే మా దేశం నుంచి విడిపోయిన వాడు కదా అని లెక్కేందని ప్రతిపాదన చేస్తున్నది. ఒక్క మాత్రం దుందుడుకగా పోయింది మాత్రం ఎక్కడ అంటే జెలెన్స్కీ వచ్చిన తర్వాత ఈ రష్యన్ మాట్లాడే ప్రజలను అణచివేసిండని, రష్యా భాషను మాట్లాడనివ్వలేదని, ఆవిడ స్కూల్స్ తీసేసిందని, ఆ భాష సాగ్గా పెట్టుకొని మొదట్లో అక్కడి నుంచి కియూ దాకా దాడి చేసుకుంటూ వచ్చింది సోవియట్ రష్యాకి ఒక బహానా దొరికింది బహానే. కానీ అన్నిటికంటే ప్రధానం ఏంటంటే ఈ భాష కాదు, రష్యన్ భాష గురించి కాదు. ఎక్కడైతే నాటో కూటమిలో కనుక ఉక్రెయిన్ చేరితే ఉక్రెయిన్ అధ్యక్షుడు కొంచెం దుందుడు మనిషి కనుక రేపు పొద్దున మన సోవియట్ రష్యాకి నష్టమైంది దాని మీద పోయింది కనుక ఇంకోటి ఏం లేదు. మొదటి నుంచి కూడా దాదాపు 800 ఏళ్ళ చరిత్ర చూసినా, ఆధునిక కాలంలో చరిత్ర చూసినా మనకు సోవియట్ యూనియన్ ఏర్పడిన తర్వాత 1917 ఏర్పడితే 30 ఏళ్ళ తర్వాత మన స్వాతంత్రం వచ్చింది. మనకు కూడా అప్పటికి సాంకేతికంగా బొకారో ఉక్కు కర్మాగారాలు కానీ, భిలాయ్ ఉక్కు కర్మాగారాలు కానీ, లేకుండా ఆధునిక దేవాలయాలైన బాక్రనం నాగరం సరే వీటికి అన్నిటి కూడా సాంకేతికంగా తీసుకున్నాం కాదంటే. సాంకేతికంగా అమెరికాతో ధీటుగా తయారైన సోవియట్ యూనియన్ ఆ తర్వాత ఎప్పుడైతే ఇట్లాంటి వాళ్ళని అణచివేయడం, ముఖ్యంగా మతం కూడా వస్తుందమ్మా. ఇప్పుడు ఉక్రెయిన్ విషయాల్లోకి వచ్చిన అజర్బైజాన్ లేకుంటే ఇతరత్ర మన సోవియట్ రష్యా నుంచి విడిపోయిన దేశాలు చూస్తే ముస్లిం మతస్థులు ఎక్కువ ఉన్నారు. వాళ్ళు కూడా ఆనాటి నుంచి సోవియట్ యూనియన్ కాకముందు నుంచి పోరాడుతున్నారు. కాకపోతే వాళ్ళ బతుకుతున్నారు. కానీ ఎదిరించి నిలిచిందేమో జెలెన్స్కీ. ఈయన వచ్చిన తర్వాత కొంత దుందుడుగా పోయిండు యువకుడు, లేకపోతే అట్లాగే ప్రజల మనోభావాలు గమనించిన వాడు. కానీ ఇప్పటికి కూడా ఒకటి ఏమైతుందంటే అమ్మ, సోవియట్ యూనియన్ లో కూడా ఈ యుద్ధ వ్యతిరేకులు ఉన్నారు, ఈ యుద్ధం ఆగాలని కోరుకుంటే వాళ్ళు ఉన్నారు. చిన్న పిల్లల్ని కూడా చంపేసింది. అందుకని మన పుతిన్ మీద ఒక యుద్ధ నేరస్తుడు అని కూడా ప్రపంచం అంతా నిందించింది, నినదిస్తుంది కూడా అంటున్నాడు. తనకు ప్రత్యర్థులను చంపేసిండు. ఆఖరికి ఈ యుద్ధానికి వ్యతిరేకంగా చిన్న చిన్న బొమ్మలేసి నిరసన చెప్తున్న పిల్లల్ని కూడా చంపేశారు. అందుకని చూస్తాం కదా మనకు ఎక్కడైతే ఉక్రెయిన్ లో ఆ స్మారక స్తూపాలకు ఉంది చిన్న పిల్లలను చంపేసిన యుద్ధ నేరస్తుడిగా చిత్రీకరిస్తూ పుతిన్ స్మారక స్తూపాలు కూడా ఉన్నాయి. అప్పుడే రష్యా దమన నీతికి గురైన ప్రాంతాల దగ్గర కూడా ఉన్నాయి.
ఇప్పుడు మెల్లగా ఏం చేశారంటే 20% భూభాగం ఏదైతే ఇప్పుడు ఉక్రెయిన్ లో 20% భూభాగాన్ని ఆక్రమించుకుంది సోవియట్ రష్యా, అది విడిచిపెట్టనంటుంది. అది ఇస్తేనేమి యుద్ధం ఆపుతాని వీళ్ళు అంటున్నారు. అక్కడ పీడముడు పడింది. ఒకటి మాత్రం జరిగింది ఏంటంటే, మేము నాటో కూటమిలో చేర్చుకోమని వాళ్ళు ప్రకటించారు, చేరబోమని వీళ్ళు ప్రకటించారు. కనుక అది శుభసూచకం అంటున్నాను. ఆగింది ఒకే దగ్గర. అయితే అమెరికాకున్న స్వార్థం వల్ల అవుతుంది. రెండవది రష్యా మొండితనం వల్ల ఆగుతుంది. జెలెన్స్కీ అనుభవానికి వస్తే తత్వం బోధపడదు కదా, నష్టపోయినాం. అమెరికా బిగిక వీలు ఒక రకంగా అమెరికా ఉక్కు పిడికిలో మేము చేరిపోయినాం. ఆయుధాలు ఇచ్చినట్టు ఇచ్చి యుద్ధం చేయించింది మాతో, ఇప్పుడు వెనక్కి రమ్మంటుంది, యుద్ధం ఆపమంటుంది అని అమెరికా మీద పీకల దాకా ఏదైతే ఉక్రెయిన్ అధ్యక్షుడు కోపం ఉంది. కానీ అసహాయుడు ఏం చేయలేడు అంటున్నాడు. తన ప్రజలలో కూడా దాదాపు 60-70 వేల మంది చనిపోయినాక అధికారికంగానే 55,000 మంది ప్రకటిస్తున్నారంటే 1,00,000 మంది పౌరులు చనిపోవచ్చు. ఇట్లా చిన్న పిల్లలు పెద్దలు, అసలు యుద్ధంలో సమస్య లేదు. యుద్ధంలో ఎవరు నష్టపోతారు ఎక్కువ? శాలిని గారు, పిల్లలు, వృద్ధులు, మహిళలు నష్టపోతారు. కనుక తమ జనాభా చంపుకునే ప్రయత్నం ఎవరు చేయరు కదా. అందుకని ఉక్రెయిన్ అధ్యక్షుడు చాలా వరకు దిగొస్తున్నాడు. పుతిన్ దిగి రావడం అనేది అంటున్నాడు. పుతిన్ మొండితనం అంతేం లేదు. రష్యా అమెరికా కూడా మమ్మల్ని ఏం చేయగలుగుతాను. అమెరికా కూడా కొన్నిసార్లు పుతిన్ బెదిరించలేదు, పుతిన్ బతిమలాడుతుంది. ఇది కాదు ఇట్లా చేస్తే బాగుంటుంది అంటున్నాడు. అందుకనే పుతిన్ తరఫున అమెరికా మమ్మల్ని బెదిరిస్తుంది, పుతిన్ బెదిరించే బదులు రష్యా బెదిరించే బదులు రష్యా తరఫున మీరు మమ్మల్ని బెదిరిస్తున్నారా అనే కదా అన్నాడు అలిగి బయటకు వచ్చింది జెలెన్స్కీ అమెరికా వైట్ హౌస్ నుంచి. ఆ తర్వాత పాపం మళ్ళీ కొంచెం కష్టాలు అధిగమించి మళ్ళీ యుద్ధాల్లో ఆయుధాలు సప్లై చేయక కొద్ది రోజులు ఆపింది కూడా. అమెరికా ఏం బెదిరిస్తుందంటే, నేను చెప్పినట్టు వింటావా, లేకుంటే ఆయుధ సరఫరా ఆపేస్తామంటుంది. ఆయుధ సరఫరా ఆపితే ఒక రోజు కూడా యుద్ధం చేయలేడు. వారం రోజులు ఒకవేళ ఆయుధాల సరఫరా ఆగింది అనుకోండి, మొత్తం యుద్ధం ముగిసిపోద్ది అంటున్నాడు. అందుకని చావకుండా లేవకుండా ఆయుధాలు సప్లై చేస్తూనే ఉన్నాడు, చేసే శాంతి చర్చలు చేస్తున్నారు అంటున్నాడు. అమెరికా సామ్రాజ్యవాదం ఏం చేస్తుందంటే, ఉక్రెయిన్ మనం చెప్పినట్టు వినాలి అని చేసుకున్నది, కానీ రష్యాని వినిపించలేకపోతుంది అంటున్నాడు. ఇది అసమర్థత అంటున్నాడు. యా సార్, అలాగే ఇప్పుడైతే మన ఈ జూన్లోగా యుద్ధం ఆపాలని చెప్తున్నాడు ట్రంప్. సో ఒకవేళ ఆపకపోతే నేను ఒత్తిళ్లకు గురి చేస్తా ఇరు దేశాలను కూడా చెప్పాడు. సో మరి అంటే దీనికి తలొగ్గే అవకాశం ఉందా? అంటే ఇక్కడ జెలెన్స్కీ తగ్గే అవకాశం ఉందా, లేకపోతే పుతిన్ తగ్గే అవకాశం ఉందా? ఇద్దరిలో ఎవరు ఎక్కువగా? మనం ఏమంటున్నామంటే, అమెరికా ఎంత బెదిరించినా వాళ్ళిద్దరూ రాజీకి రాకుండా ఏం చేయలేరు. అమెరికా బెదిరిస్తుంది, రకరకాల చేస్తుంది. కానీ అమెరికా అధ్యక్షుడు స్వయంగా ఏమన్నారు, భారత్ కొంచెం జోక్యం చేసుకుంటే వింటారు బాగుంటది అంటున్నారు. ఎందుకంటే భారత్ జోక్యం చేసుకోవాలి ఎందుకంటున్నారు అంటే, రష్యాతో మన మిత్రత్వం ఉండేది. జెలెన్స్కీ కూడా భారత్ ని వ్యతిరేకిస్తున్నాడు కనుక చేస్తే, జెలెన్స్కీ కూడా అన్నారు భారత్ కనుక కల్పించుకుంటే యుద్ధం ఆగే అవకాశం ఉండదని కూడా అన్నారు. అంటే ఉభయ పక్షుల పరి మనం ఏమంటున్నామంటే, ఏదైతే గతంలో 2022 కంటే ముందు 22 ఫిబ్రవరి 24 నాడు యుద్ధం మొదలైంది, అంతకంటే ముందు ఏ భూభాగాన్ని అయితే రష్యా ఆక్రమించుకుందో అది ఉంచుకొని మిగతాది వీళ్ళకి ఇచ్చేస్తే కరెక్ట్ అని మన అభిప్రాయం. మనం బయట చెప్తలేం కానీ నా ఉద్దేశం ఏంటంటే ఇది మన అభిప్రాయం. అంటే 2022 ఏప్రిల్ ఫిబ్రవరి 24 నాటికి ఏ స్థితిలో ఉంటో అది వస్తే బెస్ట్. అంతకుముందు కొంత ప్రాంతాన్ని, రష్యన్ భాష మాట్లాడే ప్రాంతాన్ని ఉక్రెయిన్ లో నుంచి రష్యా ఆక్రమించుకుంది. అది మినహాయించుకొని ఇప్పుడైతే ఏదో కట్ ఆఫ్ డేట్ ఉండాలి కదా, 2022 ఫిబ్రవరి నాటికి ఉన్న పరిస్థితులు పునరుద్ధి తెచ్చుకుంటే ఇద్దరికి ఉభయ కుశల పరి మనం అంటున్నాం. కానీ మన మాట వింటారు, ఎప్పుడు వింటారు? ఇంకా కురారులు పోవాలి, అమెరికా అధ్యక్షుడు ఫెయిల్ కావాలి, అప్పుడు మనం చెప్తే వింటారని నేను అనుకుంటున్నాను. అందుకని మనం చాలా ఇద్దరికి సమాన దూరంగా ఉన్నాం. మన విదేశాంగ విధానం ఆనాటి చీనాడు ఒకే తీరు ఉన్నది. ఇవాళ మన అవసరం వచ్చి తప్పనిసరి ఇద్దరు కనుక మనం పిలిస్తే తప్పనిసరి మనం దాన్ని పరిష్కరించే అవకాశం ఉంటుంది అంటున్నాను. మనమన్నా మచ్చట ఇంకా ఒక్క పుతిన్ డైరెక్ట్ గా పైకి భారత్ ఇన్వాల్వ్ కానీ పుతిన్ అనలేదు. అనకపోయినా మన పుతిన్ వింటాడని నమ్మకం జెలెన్స్కీ ఇటు ప్రత్యర్థికి ఉన్నది. అమెరికా అధ్యక్షుడు అయితే 1-2 సార్లు అన్నాడు, మీరు భారత్ కనుక కొంత ముందుకు తీసుకొస్తే యుద్ధం ఆడడానికి వారు సహాయం చేస్తున్నారని. మనం కూడా ఏమంటున్నాం, అమెరికా చర్యలు అమెరికా ప్రయత్నాలను ఎప్పుడు కూడా అపహాస్యం చేయలేదు. అమెరికా అధ్యక్షుడు కల్పించుకోండి, మీరు కల్పించుకుంటే యుద్ధం ఆగితే మంచిది అని మనం కూడా అంటున్నాం. ఇటు యూరోపియన్ కంట్రీస్ కూడా అదే అంటున్నాయి. ఎందుకంటే ఇప్పటికే మనకు నష్టపోయినాం, అనవసరంగా మనం చేర్చుకుంటామని అనవసరంగా నాటో కుటుంబంలో చేర్చుకుంటాం మనమే అన్నాం. దానివల్ల మన ఉక్రెయిన్ నష్టపోతున్నది, చేర్చుకోమన్నాం కదా, అందుకని దాని మీద కట్టుబడి ఉందామని యూరోపియన్ యూనియన్ కూడా అంటుంది. ఇటుపక్క ఇక్కడ లుకలుకలు ఉన్నాయి కదా, యూరోపియన్ యూనియన్ కు అమెరికాకు ఉన్నది. అట్లాగే నాటో కూటమిలో కూడా లుకలుకలు ఉన్నాయి. డెన్మార్క్ విషయంలో, అట్లాగే ఉక్రెయిన్ మన గ్రీన్లాండ్ విషయంలో ఉంటది. కనుక ఇప్పుడైతే నా ఉద్దేశం ఏంటంటే మనం కల్పించుకునే అవకాశం ఉంటది ఏమనుకుంటున్నాను. ఒకవేళ ట్రంప్ కనుక ఏది మనకు రష్యాతోని చమురును మనం దిగుమతి చేసుకుని తక్కువ చేశాం కనుక మనల్ని ఇన్వాల్వ్ చేస్తారా అనే మాట చూడాలి. ఎందుకంటే ఎప్పుడు కూడా యుద్ధాలలో ఆర్థిక యుద్ధం భౌతిక యుద్ధం కంటే పెద్దది అంటున్నాడు. అంటే అంతర్యుద్ధాలు భౌతిక యుద్ధాల కంటే
ఆర్థిక యుద్ధం పెద్దది కనుక ఈ ఆర్థిక యుద్ధంలో మనల్ని ఇన్వాల్వ్ చేస్తే మాత్రం కొంతవరకు మనకు ఉభయ కుశల పని, మనకు రష్యాకు సత్సంబంధం కొనసాగిస్తాం, ఉక్రెయిన్ కూడా ఒప్పించే ప్రయత్నం చేసే క్రమం ఉంటుండొచ్చు. చూద్దాం ఏం జరుగుతుందో. కానీ మొత్తం మీద ఈ 4 నెలల్లో ఆగుతుందని నమ్మకం అయితే నాకు లేదా. 4 ఏళ్లలో ఆగింది, 4 నెలల్లో ఆగుతుంది నమ్మకం లేదు. కానీ ఆశపడుతున్నాడు, ఆగితే మంచిదని మనం కోరుకుందాం. రైట్, థ్యాంక్ యూ అండి బండారు రామ్మోహన్ రావు గారు.